ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ బూత్లో చేరిపోయారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. కొంతకాలంగా గుత్తా అమిత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ టికెట్ను గుత్తా అమిత్ రెడ్డి ఆశించారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న గుత్తా అమిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. అప్డేట్స్ ఏంటి? జాన్సీ, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలంతా కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ఛార్జ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ముందుగా వీరిద్దరు కూడా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. దీపాదాస్ మున్షి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి అమిత్ తోటి మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారిద్దరు కూడా కలిసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి రావడం జరుగుతుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ కనువ కూడా కప్పుకోబోతున్నారు. సో మొత్తం మీద చూసినట్లయితే పొలిటికల్ గా ఈక్వేషన్లు అయితే చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలు ఇప్పటికే చాలా మంది నేతలంతా కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పార్టీ గేట్ ఓపెన్ చేశామంటున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కానీ కీలకమైన నేతలంతా కూడా పార్టీలో చేరుతున్నారు. మరోవైపు మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అయితే బలం లేదని చెప్పుకోవచ్చు. మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ వాళ్ళ కుమారుడి పార్టీలో చేరడం అనేది చూసినట్లయితే కనుక పూర్తిగా అక్కడ కూడా పట్టు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద పొలిటికల్ గా మహిళ పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తులైతే ప్రస్తుతం ఫలిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కూడా నిలిచిన పరిస్థితి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థికి కూడా పోటీ చేస్తున్నారు. స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి కుమార్తె కడియం కావ్య వరంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే కూడా తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వరుసగా కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితిని పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అటు ఇటుగా కూడా ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవాలని కూడా ఒకవైపు ఆలోచించేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే ఒక సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే ఉంది. మాజీ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రజెంట్ బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతూ కూడా రైట్. థ్యాంక్ యూ ప్రతాప్.